అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము వెంటనే మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను అని చెప్పి వెంటనే అనే మాట మనం చూస్తాం. వెంటనే అనే పదం అత్యవసరమును చూపిస్తుంది. వెంటనే ఆలస్యము చేకునుట అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఈ పదమును ఎక్కువగా భక్తుడైన మార్కు తన సువార్తలో ఉపయోగించాడు. వెంటనే అనే మాట ఎక్కువగా ఈ మార్కు సువార్తలో కనపడుతుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే 16 నుంచి 18 వచనాలు మనం గమనిస్తే 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రెయ సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించారు. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని చెప్పి చూస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వెంటనే పదాన్ని మనం చాలాసార్లు చూస్తున్నాం. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలులుగా చేస్తాను. అయితే సాధారణమైన మనుషుల జీవితాల్లో ఈ పదం ఉపయోగించబడిన దానికంటే ఎక్కువగా యేసుక్రీస్తు విషయంలో వెంటనే పదము వాడబడినట్లుగా మనం చూస్తాం. ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనంలో చూస్తే 6వ అధ్యాయము 50వ వచనం. వెంటనే మాట మనం అక్కడ చూస్తాం. 6వ అధ్యాయము 50వ వచనం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను అని చెప్పి చూస్తాం. వెంటనే పలకరించిన యేసుక్రీస్తును మనం చూస్తుంటాం. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను ఎదురైంది. వారితో యేసు లేడు. అయితే రాత్రి 4వ జామున యేసు సముద్రము మీద నడుచుచూ వారి దగ్గరకు వస్తుండగా శిష్యులు భూతమని తలంచి కేకలు వేసి తొందరపడ్డట్లుగా చూస్తున్నాం. అయితే యేసు వెంటనే వారిని పలకరించి నేనే, భయపడకుడి అని ధైర్యంగా చెప్పాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో సమస్యలు ఎదురై తొందరపడుతున్నప్పుడు తొందరపడుతున్న ఆ వేళలో, భయపడుతున్న వేళల్లో యేసుక్రీస్తు మనల్ని వెంటనే పలకరిస్తాడు. కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు, ఏ సమస్యలు మనం వెంటాడుతూ ఉన్నప్పుడు కదా, యేసుక్రీస్తును నమ్మినటువంటి మన జీవితాల్లో వెంటనే ఆయన పలకరిస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె. ఆయన పలకరింపు మనకు గొప్ప ఆదరణ కలుగచేస్తుంది. మనుషులు మనల్ని వెంటనే పలకరించకపోవచ్చు, కానీ వారు పలకరించలేదని బాధపడవద్దు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. మన ప్రక్కనే ఉండి, మనతో ఉండి,
వెంటనే వెంటనే కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే పలకరించి ఆ పుణ్యమూర్తి అయినటువంటి దేవుడు మనకున్నాడు. యేసుక్రీస్తు వెంటనే ఆలస్యం చేయకుండా పలకరిస్తాడు కదా. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 14వ అధ్యాయములో కూడా మనం గమనిస్తే 14వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ కూడా వెంటనే కదా పట్టుకున్న యేసుక్రీస్తు వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని చెప్తున్నట్లుగా చూస్తాం. యేసు సముద్రము మీద నడిచిన రీతిగా పేతురు కూడా నడుచుటకు యేసును అడుగగా ఆయన ఏమన్నాడు? రమ్మని పేతురుకు సెలవిచ్చాడు. పేతురు దిగి నీళ్ళ మీద నడిచాడు, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోవడానికి ఇదైపోయాడు. ప్రభువా రక్షించమని కేకలు వేసినప్పుడు యేసు ఏం చేశాడు? వెంటనే చెయ్యి చాపి పేతురుని పట్టుకున్నాడు. ఆ సముద్రములో మునిగిపోకుండా రక్షించాడు, పైకి లేవనెత్తాడు. సమస్యలు సుడిగుండాల్లాగా వస్తుంటాయి కదా. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొని మనము అట్టడుగు స్థాయికి, అంటే మనం ఏం లేదు, అలాగే ఇంకేం లేదన్నట్లుగా మనం ఇదైపోతూ ఉంటాం. అట్టడి సమయాల్లో కూడా ప్రభువు రక్షిస్తాడు. యేసుక్రీస్తు వెంటనే మనము ఏ స్థితిలో ఉన్నామో చూసి ఆ స్థితిని తప్పించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి దేవుని మనము స్తుతించవలసిన వారంగా ఉంటుంది. ఆలస్యం చేయడు ఆయన. వెంటనే ఆయన మనల్ని తప్పిస్తాడు కదా. అంత మాత్రమే కాదు, కానీ మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం కదా. మార్కు సువార్త 1వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను కనుక వాడు శుద్ధుడాయను అని చెప్పచ్చు. వెంటనే పలకరించి మన ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే పట్టుకొని ఆ మునిగిపోతున్నటువంటి ఆ పేతురుని పట్టుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తాం. వెంటనే స్వస్థపరిచిన యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు చేయి చాపి వాడిని ముట్టి కదా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పిన వెంటనే కదా కుష్ఠరోగము వారిని విడిచి పెట్టినట్లుగా చూస్తాం. కాబట్టి వాడు శుద్ధుడాయను అని చెప్పి చూస్తాం. అంతేకాదు, అదే రీతిగా ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో కదా ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది, ఎన్నో తిప్పలు పడినది, ఎంతో ఖర్చు పెట్టుకుంది, కానీ ఆమె బాగుపడలేదు. అయితే యేసు ప్రభువును ఆయన బాగు చేస్తాడని విన్నది. అయితే ఆయన దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకు వెంటనే ఆమె రక్తధార కట్టినట్లుగా చూస్తున్నాం. ఆమె ఆ బాధ నుండి నివారణ పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా మనం చూస్తాం. అనేక దినములుగా, సంవత్సరాలుగా కదా వ్యాధితో బాధపడుతున్నారేమో యేసుక్రీస్తు వద్దకు
వద్ద కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. దేవా, నేను ఘోర పాపిని, నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్లుండగా ఆ పాపము నుండి, ఆ శాపము నుండి నన్ను తప్పించిన ఆ గొప్ప దేవుడవు నాయన. అదిగో నా కొరకై ఆ కల్వరిగిరిలో కార్చిన ఆ రక్తధారలలో నా ప్రతి పాపాన్ని కడుగు. నేను పాపిని ఒప్పుకుంటున్నాను నాయన, నా పాపము నుండి తప్పించు అని చెప్పేసి మనసులో చిన్న ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు, నేను కరుణిస్తాడు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించితే తప్పకుండా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. వెంటనే వెంటనే విడుదల కదా, వెంటనే ప్రార్థన చేస్తే వెంటనే నీకు విడుదల, స్వస్థత, నెమ్మది అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు కదా. వెంటనే పలకరించే దేవుడు, వెంటనే చేయి పట్టుకొని నడిపించే దేవుడు, విడిపించే దేవుడు. ఆ కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి నన్ను తప్పించే దేవుడు. అంతేకాదు వెంటనే ఆ అనారోగ్యం నుండి స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం ఇచ్చి కేవలం ఆయన విశ్వాసం ఉంచుట. అటువంటి గొప్ప దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే తప్పకుండా నువ్వు తప్పించబడతావు, రక్షింపబడతావు. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు. వెంటనే ప్రభువా పలకరించే దేవుడు, వెంటనే అయా కష్టంలో, నష్టంలో ఉన్నప్పుడు నీ వైపుకు చూస్తూ ప్రార్థన చేసినప్పుడు నువ్వు విడిపించే దేవుడు. వెంటనే అనారోగ్యంతో ఉన్నప్పుడు వెంటనే ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. మాత్రమే కాదు, పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి తప్పించే దేవుడు అని నీ వైపుకు చూస్తూ ప్రార్థన చేసే కృపను మీరు మాకు దయచేసినందుకే ఈ స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.